చేసినట్లు కనపడితే గుర్తింపు కీర్తి వస్తాయని ఆశపడుతూ సంఘసేవ చేసేందుకు ముందుకొస్తారు కొంతమంది. బాగా ధనవంతులు, ఆఫీసర్లు, నాయకుల భార్యలు కొంతమంది ఒకసారి వరద బాధితుల సహాయార్థం అంటూ ఒక వినోద కార్యక్రమం నిర్వహించారట. ఆర్భాటంగా నిర్వహించిన చారిటీ కార్యక్రమానికి అయిన ఖర్చులో 4వ వంతు కూడా వరద బాధితుల సహాయార్థం ఇవ్వలేదు. పైగా సహాయంగా బట్టలు, వంటపాత్రలు అందిస్తూ తీసుకున్న ఫోటోలను టీవీలో, పేపర్లలో ప్రముఖంగా వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. ఈ రకపు కీర్తి ఉదయం వచ్చి సాయంత్రానికల్లా పోతుంది. ఎవరూ అలాంటి వాళ్ళని గుర్తుంచుకోరు. సరే, ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, మ్యాటీ షీట్ తో మనం వాల్ హ్యాంగింగ్స్ ని తయారు చేసుకోవడం చూసాం, కానీ ఇల్లుని తయారు చేసుకోవడం చూడలేదు కదండి. మరి మ్యాటీ షీట్ తో హౌస్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు లక్ష్మి గారు. అదేంటో చూసేద్దామా? నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం సుజాత. లక్ష్మి గారు, ఈ రోజు మా సకులందరి కోసం మ్యాటీ షీట్ తో హౌస్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. సో మరి దానికి కావాల్సినటువంటి వస్తువులు ఏంటో చెప్తారా? ఓకే, మ్యాటీ షీట్, వూల్, సిజర్, స్కెచెస్, నీడిల్. లక్ష్మి గారు, మరి ఇవన్నీ ఉన్నాయి కదండి. ఫస్ట్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఏమైనా తయారు చేసుకోవాలి ముందుగా? ఫస్ట్ హౌస్ కటింగ్స్ తీసుకోవాలి మనం. ఓకే, ఫస్ట్ మ్యాటీ షీట్ తీసుకుని హౌస్ షేప్ డ్రా చేసుకోవాలి దీని మీద. ఓకేనండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది మీడియం హౌస్. ఓకే, దానికి 40 తీసుకోవాలి బాక్సెస్. 40 బాక్సెస్. 40 బాక్సెస్ తీసుకుని హౌస్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్, సైడ్, అప్, బేస్ కట్ చేసుకోవాలి. ఓ, చుట్టూ, టాప్, బేస్ మొత్తం అన్ని కట్ చేసుకోవాలి. సరే, నేను కట్ చేసిన పీసెస్ తీసుకొచ్చాను. ఓకే, ఇది సైడ్ పార్ట్, 2 సైడ్స్. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, ఇది ఫ్రంట్ డోర్ అండి. డైరెక్ట్ గా ఇది డోర్ అంటే ఫ్రంట్ పార్ట్ అంతా ఇది, ఇది మాత్రం డోర్, అంతే కదండి? అంతే సుజాత. ఓకే, ఇది బ్యాక్ పార్ట్. సో ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇది అప్, టాప్ పొజిషన్. సో టాప్ పైన ఇలా అంటే మనం పెంకుటి ఇల్లు లాంటి ఇల్లు కడుతున్నాం. ఓకే ఓకే, ఇలా 2 పీసెస్ కావాలి. ఓకే ఓకే, సో అర్థమైంది. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇది బేస్. 7 పీసెస్ కావాలి మొత్తం. 1 2 3 4 5 6 7. సో అంటే ఈచ్ పార్ట్ కి ఎన్ని బాక్స్ కట్ చేసుకోవాలండి? అప్పుడు మెజర్మెంట్స్ తీసుకోవాలి సుజాత. 40 లెంత్ తీసుకుంటే ఇది సైడ్ 38 తీసుకోవాలి. ఒక 2 లైన్స్ తక్కువగా. దాని ప్రకారం కట్ చేసుకోవాలి మనం. మెజర్మెంట్ కరెక్ట్ గా ఉండాలి, అలాగైతేనే హౌస్ కరెక్ట్ గా వస్తుంది, సో అందంగా కనిపిస్తుంది. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ డోర్ బార్డర్ ఉంది కదా. అవునండి. దాన్ని ఫస్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఓకేనండి. ఫస్ట్ నీడిల్ ఒక బాక్స్ లో తీసుకుని ఈ డైరెక్ట్ పొజిషన్ లో కాకుండా క్రాస్ గా తీసుకోవాలి. ఓకే, ఒక క్రాస్ లోకి వెళ్ళాలి. క్రాస్ స్టిచ్ అంటారు దీన్ని. కొంచెం స్ట్రాంగ్ గా ఉందనుకోండి 2 లైన్స్ అయిపోతాయి, లేదంటే 4 లైన్స్ తీసుకోవాలి ఊలు. సో మరీ ఊలు సన్నగా ఉంటే గనక 4 వరుసలు పెట్టుకోవాలి. ఓకే, ఇలా బార్డర్ లో స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో డోర్ అంతా కూడా చక్కగా నీట్ గా ఎలివేట్ అవ్వాలి అంటే 2 వరుసల్లో కూడా స్టిచ్ చేయాలండి. సో డోర్ అంతా ఎలా చేయాలో చూపించేశారు కదండి క్రాస్ స్టిచ్ తో. నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ పీసెస్ ని ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. ఓకే అండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కి సైడ్ పార్ట్ జాయిన్ చేయాలి. ఓకేనండి, ఇది కదండి సైడ్. ఇలా పెట్టుకుని ఒక లైన్ ఆఫ్ బాక్స్ విడిగా ఉందండి, బయటికి ఉందండి? లేదు, ఇలా ఈక్వల్ ఉంటుంది. ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, ఈక్వల్ గా పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని లోపల ఇది ముడి వేసాం కదా, అది కనిపించకుండా లోపల నుంచి స్టిక్ చేసుకోవాలి. ఒక బాక్స్ నుంచి ఫస్ట్ థ్రెడ్ బయటికి తీసుకోవాలి. ఓకే ఓకే. సో ఇలా రన్నింగ్ స్టిచ్ అంటే ఎవ్రీ బాక్స్ లోంచి రన్ అవుతూ ఉంటుంది కదండి. రన్నింగ్ స్టిచ్ గా చేసేయాలి. సో కంప్లీట్ గా అన్ని బాక్సెస్ ని కూడా అట్లాగే కంప్లీట్ చేసుకోవాలి. అన్ని వైపులు ఇదే స్టిచ్. ఓకే, మొత్తం అన్ని పీసెస్ ఇలా జాయిన్ చేసుకోవాలి సుజాత. సో పెద్దగా భయపడాల్సింది రాదేమో అని టెన్షన్ పడాల్సింది ఏం లేదండి. ఎందుకంటే
జనరల్ గా ఒక ఏదైతే రన్నింగ్ స్టిచ్ ఉందో ఎవ్రీ పార్ట్ ని మనం హౌస్ లో ప్రతి గోడని కూడా అలాగే రన్నింగ్ స్టిచ్ తో ఇప్పుడు మనం అతికించడం జరిగిందండి. అందరికీ రన్నింగ్ స్టిచ్ తెలుసు, దాని ప్రకారం స్టిచ్ చేసేసుకోవాలి. ఓకేనండి. సో ఇలా మొత్తం మనకి హౌస్ రెడీ అయిపోయింది. ఇది టైం పడుతుంది సుజాత ఇలా రెడీ చేయడానికి. రెడీ అయిన పీస్ తీసుకొచ్చాను, చూపిస్తాను. ఓకేనండి. ఇదిగో సుజాత రెడీ అయిన పీస్. వావ్, నిజంగా చాలా 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 బాగుందండి. అసలు చూపిస్తే ఏంటో అనుకున్నాను కానీ చాలా క్యూట్ గా ఉంది, చాలా అందంగా ఉంది. మ్యాటి క్లాత్ అనే సంగతి మాత్రం ఎక్కడ తెలియట్లేదు, కాకపోతే కొంచెం టైం టేకింగ్ అండి. అని ఓపిక్ గా చేసుకుంటే ఏముంది చెప్పండి. మొత్తం ఎన్ని అవర్స్ పడుతుందండి ఇది? 3 hours పడుతుంది సుజాత స్టిచ్ చేయడానికి. ఓకే. ఇందులో ఓన్లీ 3 type ఆఫ్ స్టిచెస్ మాత్రమే యూజ్ చేసాం. 3 రకాల కుట్లు మాత్రమే యూజ్ చేశారు. అయితే ఇందులో నాకు ఒక కుట్టు తెలుసండి, అదేంటంటే రన్నింగ్ స్టిచ్ ఉంది కదా, ఫస్ట్ జాయిన్ చేసుకోవడం అంతా రన్నింగ్ స్టిచ్ చేశారు. అలాగే ఇక్కడ ఫ్రంట్ లో మనం ఇందాక డోర్ స్టిచ్ చేసాం కదండి, ఫస్ట్ లో ఆ డోర్ అంతా కూడా క్రాస్ స్టిచ్ తో స్టిచ్ చేశారు. మేడం మరియు లక్ష్మి గారు ఇవన్నీ కూడా స్ట్రైట్ గా ఉన్నాయి కదా, ఇవి ఎన్ని బాక్సెస్ అట్లా తీసుకోవాలి? ఇది స్ట్రైట్ కాదు సుజాత, అన్ని క్రాస్ స్టిచ్ సేమ్. ఇప్పుడు మనం డోర్ స్టిచ్ చేసాం కదా, 2 boxes స్టిచ్ చేసాం. ఇక్కడ 6 boxes కింద తీసుకుంటే దీన్ని క్రాస్ గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే ఓకే. ఇది మొత్తం టోటలీ హౌస్ మొత్తం క్రాస్ స్టిచ్. ఓకే. సో మధ్యలో ఇక్కడ ఫ్లవర్ కూడా తీసుకున్నారు కదండి, ఈ ఫ్లవర్ అయితే మొత్తం 5 boxes కింద తీసుకోవాలి. టోటలీ 5 boxes తీసుకోవాలి. అంటే 5 అడ్డం వరుసలు అండి, 5 నిలువు వరుసలు అలా తీసుకొని ఫ్లవర్ లాగా స్టిచ్ చేసేసి మొత్తం నీడిల్ సెంటర్ పాయింట్ తీసుకుని ఒక్కొక్క బాక్స్ లోంచి తీసుకుంటూ వెళ్ళిపోతే ఫ్లవర్ మోడల్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. నెక్స్ట్ ఇది కూడా సేమ్ మనం చూపించిన విధంగానే క్రాస్ స్టిచ్. బిగ్స్ ఎఫెక్ట్ రావడం కోసం నేను ఇలా లైన్స్ తీసుకున్నాను. ఓకే, ఇటుకల్లాగా కనిపించాలి, అలాగే కొంచెం పెంకుటిల్లు అంటే పెంకుల్లాగా కనిపించాలి కదండి. సో అలా ఇటుకలు పెంకుల్లాగా కనిపించడానికి ఆ ఎఫెక్ట్ తీసుకున్నారు. ఇది చెక్స్ లాగా తీసుకున్నారు. ఇది మొత్తం క్రాస్ స్టిచ్ ఇందాక మనం చూపించిన విధంగా. అవునండి. ఇది కూడా 5 boxes తీసుకుని క్రాస్ స్టిచ్ లాగా ఒక్క సింగిల్ బాక్స్ తీసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఇది కూడా ఓకే ఓకే. సో ఈ చివరి నుండి ఈ చివరి వరకు తీసేసుకోవాలి, అంటే ఒక సింగిల్ బాక్స్ ని కుట్టినట్టు విధంగా క్రాస్ లైన్ తీసుకుంటూ చేయాలి. చాలా చాలా నీట్ గా ఉందండి. అలాగే ఇక్కడ చక్కగా కిటికీ కూడా పెట్టేశారండి, ఇంటికి కిటికీ కూడా చాలా అందంగా ఉంది. సో 2 కలర్స్ ని యూజ్ చేశారు, చాలా నీట్ గా ఉంది. ఓకే సకులు, చూసారు కదా లక్ష్మి గారు నేర్పించిన చిన్న హౌస్ ని మ్యాటి క్లాత్ తో హౌస్ ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నారు కదండి. మరి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఓకేనా? నమస్తే. నమస్తే.